ఓకే థ్యాంక్ యూ. సీనన్న మా మాట బంధించి 30% కన్సెషన్ ఇస్తున్నారు కాబట్టి మీరందరూ అక్కడికి పోయి షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ సీనన్న. అన్న ఇంకొక చిన్న విన్నపమే, వీలుంటే ఇప్పుడు 20 శారీలు ఇచ్చిండు, కానీ రాబోయే కాలానికి నెక్స్ట్ 13వ వార్షికోత్సవానికి 20 నుంచి డబుల్ చేయాలంటే మీరు అందరూ పోయి షాపింగ్ చేయాలి. చేస్తారు కదా? చలో రైట్ సరేనా? ఓకే చూసిల్లా అన్ని మేమే సమకూర్చుంటాయి. అయిపోయిందా అన్న? అయిపోయిందా? ఒకసారి జరుగుతారా? ఓకేనా? కార్యవర్గాన్ని కూడా సత్కరించుకోవడం మా బాధ్యత కనుక మాకు మా డోనర్స్ వాళ్ళకు కూడా మా చిరు సత్కారము. పులిపాటి శ్రీనివాస్ గారు, అరే గట్టిగా చెప్పాలి కూడా. అరే ఎంత హ్యాపీ. కమాన్. మన ముఖ్య అతిథి స్వామివారి చేత సన్మానం. సీనన్న కూడా జై పద్మశాలి, జై మార్కండేయ. జై పద్మశాలి, జై మార్కండేయ. ఈరోజు అంబర్పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవము, అలాగే కార్తీక మాస వన భోజనాల కార్యక్రమాన్ని యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంబర్పేట నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున పద్మశాలి కుల బాంధవులు హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. 10వ తరగతి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభ పురస్కారాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా కుల బాంధవులు, కుల సోదరులు, కుల పెద్దలు, ప్రముఖులు హాజరై విజయవంతం చేశారు. అదేవిధంగా వారి సందేశాన్ని కూడా అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల కృషి చేసిన మా కార్యవర్గ సభ్యులందరికీ, ప్రధానంగా మా ప్రధాన కార్యదర్శి చిలక శివకుమార్, అలాగే కోశాధికారి భీమనపల్లి అశోక్, మిగతా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పద్మశాలి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం ప్రతి ఏటా ఈ పద్మశాలి కుల బాంధవులకు విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభ పురస్కారాలను అందజేయడం జరిగింది. పద్మశాలి సంఘం అంబర్పేట నియోజకవర్గం 12వ వార్షికోత్సవం ఈరోజు కన్నుల పండగ విజయవంతంగా నిర్వహించిన మా ముఖ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, అధ్యక్షుల వారికి, కోశాధికారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాంకి మా ఉద్దేశం ఏంటంటే ప్రతిభ గల ప్రతి విద్యార్థులకు, పద్మశాలి బిడ్డలకు మేము ప్రోత్సాహం ఇవ్వాలని, ఇక ముందు ఆ ప్రోత్సాహంతో ముందు వచ్చే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళు కూడా ఈ ప్రతిభను వెలిబుచ్చుకొని చూపెట్టి ఈ యొక్క ప్రతిభ పురస్కారాలు తీసుకోవాలని, అంతేకాకుండా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క పద్మశాలి సంఘం సభ్యులందరికీ కూడా మేమున్నాము అనే ఒక భరోసా కల్పించడానికి మా యొక్క కార్యాలయానికి వాళ్ళకు సంబంధించిన కుల సర్టిఫికేటే కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్సే కానీ, మరి ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఫలం, ప్రతి సంక్షేమ పథకాలకు మేము ఉన్నాము, అర్హులందరికీ మేము ఉన్నామని చెప్పి ఒక ప్రతీకగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించినాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏమన్నా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే సంక్షేమ పథకాలకి ఏమన్నా ఇబ్బందులు కలిగినట్టయితే మా ఆఫీస్కి వచ్చి సంప్రదించి వాళ్ళ యొక్క ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పి వాళ్ళు ఈ అవకాశాన్ని ప్రభుత్వం నుంచి అందిపుచ్చుకోవాలని, మా ద్వారా కూడా మాకు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం.